హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఈ రోడ్ అనేది బీటీ రోడ్కు టచ్ అయి ఉంది. ఆల్రెడీ బీటీ రోడ్ నుంచి డైరెక్ట్ బీటీ రోడ్ బిట్టే, కాకపోతే బీటీ రోడ్ నుంచి ఈ లోపలికి దారిదారు లోపలికి వచ్చిన తర్వాత ఒక మడి అంటే సెకండ్ బిట్ అన్నట్టు ఇది గవర్నమెంట్ గారి కాలువ పార్కం కూడా ఉంది. ఒకసారి మీరు ల్యాండ్ లొకేషన్ పూర్తిగా చూడండి, తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ల్యాండ్ యొక్క లొకేషన్. ల్యాండ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్టయితే దీని యొక్క డీటెయిల్స్ మీకు ఇక్కడే తెలిసిపోతాయి. మీరు నన్ను మళ్ళీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మీరు డౌట్స్ రేజ్ చేయకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ నచ్చిన వాళ్ళు, కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మీరు ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ వచ్చేసి నార్త్ ఈస్ట్లో ఉంది. నార్త్ సైడ్ మెయిన్ బీటీ రోడ్ ఉంది, ఈస్ట్ సైడ్ వచ్చేసి ఈ మట్టి రోడ్ ఉంది. సో ఇది మంచి వాస్తు కలిగినటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ వచ్చేసి పూర్తిగా రెడ్ సాయిల్ అండి. వీళ్ళు ఆల్రెడీ 2 years నుంచి ఇందులో వరి పంటనే వేయడం జరుగుతుంది. ఇది రెడ్ సాయిల్ కాబట్టి అన్ని రకాల పంటలకు అనుకూలం. ఇందులో మొక్కజొన్న, వరి, పత్తి, కంది, గోధుమ ఇలా ప్రతి ఒక్క పంటలకు అనుకూలం. అదేవిధంగా ఇది బీటీ రోడ్ను ఆనుకుని ఉన్నది కాబట్టి కమర్షియల్ పర్పస్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కోళ్ళ ఫార్మ్స్ కావచ్చు, ఇతరత్ర ఫార్మ్స్ ఏవైనా కానీ ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ల్యాండ్ ఆనుకొని పక్కనే గవర్నమెంట్ కాల్వ కూడా ఉంది. సో మనకు గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గినప్పుడు కూడా కాల్వ పార్కం వస్తుంది. సో పంటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు కూడా అందడం జరుగుతూ ఉంటుంది. ఈ ల్యాండ్ యొక్క అడ్వాంటేజెస్ కనుక చూసినట్టయితే ఈ ల్యాండ్కి ఒక బోర్ ఉందండి. ఈ 3 ఎకరాలకు సంబంధించి ఒక బోర్ ఉంది. సో ఈ ఒక బోర్ ద్వారానే ఈ 3 ఎకరాలు పారుతా ఉంది. అదేవిధంగా ఈ ల్యాండ్ వచ్చేసి విలేజ్కి 800 meters అంటే బిలో 1 kilometer డిస్టెన్స్లోనే ఉంది. సో మనకు 24 hours ఎప్పుడైనా కానీ మనం వచ్చి పొలాన్ని చూసుకొని, అంటే ఏ రాత్రి పూట అయినా కానీ తొందరగా వచ్చి చూసుకొని వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంది. ఈ ల్యాండ్కి ఈస్ట్ ఫేసింగ్లో కోళ్ల ఫారాలు కూడా ఒక 3 కోళ్ల ఫారాలు కూడా ఉన్నాయి. ఇక
ఈ ల్యాండ్ యొక్క ధర విషయానికి వచ్చినట్టయితే ఫార్మర్ ఒక 2 years బ్యాక్ అతను ఒక ఎకరానికి 22 లక్షల రూపాయలు పెట్టి కొనడం జరిగింది. అంటే 3 ఎకరాలు 66 లక్షలు పెట్టి కొనడం జరిగింది. రైతు తనకు కొంచెం పొలం ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి డబ్బులు పెట్టి కొనడం జరిగింది. సో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి తను మళ్ళీ రీసేల్ పెట్టడం జరుగుతూ ఉంది. ఫార్మర్ ఇప్పుడు ఈ ల్యాండ్ యొక్క రేట్ను 37 లక్షలకు ఒక ఎకరం చొప్పున చెప్తా ఉన్నాడు. ఒక ఎకరం వచ్చేసి 37 లక్షలు. సో ఇది ఫిక్స్ రేట్ కాదండి, నెగోషియబుల్ రేటు. సెట్టింగ్లో ఒక 1 సెట్టింగ్లో అయిపోతుంది. కాకపోతే పేమెంట్ మాత్రం ఒక 2 పేమెంట్లలోనే మాత్రం ఫార్మర్ అడుగుతా ఉన్నాడు. ఈ ల్యాండ్కు సంబంధించి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి కొత్త పాస్బుక్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. అదేవిధంగా రైతు బంధు కూడా ఫార్మర్కి రావడం జరుగుతూ ఉంది. సో ఫార్మర్ ఒక ఎకరానికి 37 లక్షల రూపాయలు చెప్తా ఉన్నాడు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అయితే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు ఈ 37 లక్షల కన్నా తక్కువ రేట్లో ల్యాండ్ కావాలనుకుంటే ఈ ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో ఇంకా వేరే వీడియోస్ ఉన్నాయి. తక్కువ రేటులో ఉన్నటువంటి ల్యాండ్ యొక్క వీడియోస్ ఉన్నాయి. సరే, ఆ వీడియోస్ని కూడా మీరు చూసినట్టయితే మీకు అనుకూలమైన రేట్లో ఉన్న వీడియోను మీరు నాకు షేర్ చేయడం ద్వారా దాని యొక్క స్టేటస్, ఆ వీడియో ఇంకా ఆ ల్యాండ్ అమ్ముడుపోయిందా ఇంకా ఉన్నదా అని చెప్పేసి కూడా మీకు దానికి సంబంధించి పూర్తి స్టేటస్ను మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ వచ్చేసి దుబ్బాక్కి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మెసేజ్ చేసినట్టయితే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంట్స్ మీకు షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ల్యాండ్ కొనాలి అనుకున్న వారికి ఈ యొక్క వీడియోని ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటే వారికి ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఈ ల్యాండ్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తొందరగా మీరు కాంటాక్ట్ అయితే ఇది వేరే వాళ్ళకి వెళ్లకుండా మీకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.